రైతు సోదరులందరికీ నమస్కారం అండి. ఈరోజు నేను కొత్త బ్రాహ్మణపల్లి రంగారెడ్డి జిల్లా రాజశేఖర రెడ్డి గారి మిరప పొలంలో ఉన్నాను. ఈరోజు వారు గత 3 సంవత్సరాలుగా BASF ఉత్పాదనలు వాడుచున్నారు. వారి మాటల్లోనే ఈ ఎక్స్పోనస్ మెరివాన్ ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయో తెలియజేస్తామంటున్నారు. వారి మాటల్లోనే విందాం. రైతు సోదరులందరికీ నమస్కారములు. నా పేరు రాజశేఖర రెడ్డి. నేను గత 3-4 సంవత్సరాల నుంచి మిర్చి వేస్తున్నాను. అప్పుడు BASF కంపెనీ వాళ్ళవి మెరివాను బాగా ఎక్సలెంట్గా పనిచేస్తుంది. ఫస్ట్ కోత ఆల్రెడీ తెంపేశాను నేను. ఫస్ట్ కోత తెంపాను, ఇప్పటికి 7-8 క్వింటాలకు వచ్చేసాయి. ఫస్ట్ కోత తెంపిన తర్వాత మనకి చెట్టు పూత దశకు వచ్చినప్పుడు ఒకసారి మెరివాను వాడాను. మెరివాను ఇప్పుడు అన్ని రకాల తెగుళ్ళు మనకి ఎట్లా అంటే నిన్న మనత మంకర ఒక 15-20 రోజుల నుంచి రోజు మంకర 8-9 దాకా మంకర కురుస్తూనే ఉంది. అప్పుడు అన్ని రకాల తెగుళ్ళు వస్తున్నాయి తోటలకి. ఈ తెగులన్నింటినీ తట్టుకోవడానికి మెరివాన్ ఒకటి ఎక్సలెంట్ పనిచేస్తుంది. నువ్వు ఆ మందు ఈ మందు కొట్టేదానికంటే కూడా మెరివాను ఒకసారి కొట్టుకుంటే 2 టైమ్స్ మెరివాన్ కొట్టుకుంటే నీకు బూడిద రాదు, తెగుళ్ళు రావు. నేను ఫస్ట్ కోత అయిపోయిన తర్వాత మెరివాన్ కొట్టాను. ఇప్పుడు రెండో కోత కూడా తెంపుతున్నాను నేను. రెండో కోత ఇప్పుడు ఒక 3-4 డేస్ బ్యాక్ మెరివాన్ కొట్టాను. మెరివాన్ కొడితే ఏమవుతుందంటే కాయ అనేది ఇట్లా షైనింగ్ వస్తుంది బాగా. మీరు చూస్తుండొచ్చు ఇక్కడ ఇంకా మెరుస్తున్నట్టు ఉంటుంది కాయ. మెరివానుకున్న మంచి గుణం అంటే ఇది, తెగులు కంట్రోల్ చేస్తుంది, కాయకుళ్ళు రానియదు, కాయ అనేది మంచిగా మెరిసేటట్టు చేస్తుంటుంది. తర్వాత మనం ఆరబెడతాం కదా, ఆరబెట్టినప్పుడు ఇది వేరే మంది కొడితే నలుపుకొస్తుంటుంది. ఈ మెరివాన్ వల్ల తెలుపుకొస్తుంది. తెలుపుకొస్తే మనం మార్కెట్కి పోయినప్పుడు మంచి రేటు బాగా వలుకుతుంది. దీంతో ఇప్పుడు ఎక్స్పోనస్ అనేది ఒకటి ఉంది మందు. అది అన్ని రకాల నల్లికి, చిన్న పురుగులకి, అసలు పురుగు మొత్తం లద్దె పురుగు, పచ్చ పురుగు మొత్తాన్ని కంట్రోల్ చేస్తుంది అది. అప్పుడు మనం దిగుబడి పెడతానికి కూడా ఛాన్స్ ఉంది. అందుకే రైతు సోదరులకు ఇచ్చే సూచన ఏంటంటే మెరివాను ఎక్స్పోనస్ 2 కలిపి కొట్టుకోండి. 15 రోజులకు ఒకసారి కొట్టుకోండి, దిగుబడి మంచిగా వస్తుంది, రైతు సంతోషంగా ఉంటాడు. అదే సార్ మేమైతే వాడాం సార్. ఇది మాకు చాలా మంచిగా అనిపించింది. మీరు చూస్తున్నారు కదా సార్ కాయ ఇది. అవునండి. నేను లాస్ట్ టైం కొట్టినప్పుడు నాకు అందరికీ సగం అయినాయి, సగం ఎర్రగాయ సగం తెల్లగాయలు. నేను 20 క్వింటాలకు కూడా తాలు 3 క్వింటాలు కూడా కాలే. అంతలా వర్షాలు పడాయి కదా, వర్షాలలో కూడా అసలు తాలు కాలే అనకుండా మొత్తం తాలు వచ్చినా కూడా కానీ 3 క్వింటాలు అయినాయి. 20 క్వింటాలు 3 క్వింటాలు అయినాయి. ఇప్పుడు ఈ టైంలో రెండో కోత తెంపుతున్నాను కదా, ఇప్పుడు కింట కూడా కావు. ఎక్సలెంట్. కాబట్టి ఇక్కడ మనకు రాజశేఖర రెడ్డి గారు ఏం తెలియజేస్తున్నారంటే తాలు శాతాన్ని తగ్గించి మంచి నగిషీతో కూడినటువంటి మంచి క్వాలిటీతో కూడినటువంటి మిరపకాయని మనం పండించాలి అంటే, అలాగే తొడిమే రంగు కూడా తెలియజేస్తున్నారు. తొడిమే రంగు మంచి వైట్ కలర్లో రావడం వల్ల మార్కెట్లో మంచి ధర లభిస్తుంది అని చెప్పి తెలియజేస్తున్నారు. కాబట్టి ఈ సమయంలో మనం ముఖ్యంగా ఈ ఎక్స్పోనస్ 34 మిల్లీలు 1 ఎకరానికి, మెరివాన్ 80 ml 1 ఎకరానికి కలిపి స్ప్రే చేసుకొని రైతు సోదరులందరూ కూడా అధిక దిగుబడులు సాధించాలని కోరుతూ సెలవు తీసుకుంటున్నాము. ధన్యవాదములు.